భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో న్యూ ఇయర్కి ముందు అంతరిక్షంలో అద్భుతం చేయబోతోంది. ఇప్పటి వరకు కేవలం 3 దేశాలు మాత్రమే, అంటే అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ అద్భుతం చేయగలిగాయి. ఇప్పుడు భారత్ ఈ దేశాల సరసన చేరబోతోంది. భారత్ అంతరిక్షంలో చేయబోయే ఈ ప్రయోగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలని అనుసంధానం చేయాలని ఇస్రో యోచిస్తోంది. దీన్నే డాకింగ్, అన్డాకింగ్ అంటారు. ఇస్రో చేపట్టిన ఈ ముఖ్యమైన మిషన్లో స్పాడెక్స్ భాగం. డిసెంబర్ 30న స్పాడెక్స్ మిషన్ ప్రయోగం జరగబోతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి C-60 రాకెట్ని నింగిలోకి పంపబోతోంది. ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పాడెక్స్ అనే అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానంతో జంట ఉపగ్రహాలని నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నారు. పిఎస్ఎల్వి C-60లో స్పాడెక్స్ మిషన్లో SDX-01 చేజర్, SDX-02 టార్గెట్ అనే 2 ఉపగ్రహాలు ఉంటాయని పేర్కొంది. ఒక్కొక్కటి సుమారు 220 కిలోల బరువు ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహాలని 470 కిలోమీటర్ల ఎత్తులో తక్కువ భూమి కక్షలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రయోగాన్ని పరిశీలించేందుకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆదివారం రాత్రి బెంగళూరు నుంచి షార్కి చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పిఎస్ఎల్వి సిరీస్లో ఇస్రోకి ఇది 62వ ప్రయోగం. అలాగే పిఎస్ఎల్వి కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగమని తెలుస్తోంది. ఇప్పటికే పిఎస్ఎల్వి సిరీస్లో 59 ప్రయోగాలని విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో నిర్వహించే చంద్రయాన్-4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్పాడెక్స్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి ద్వారా ఈ 2 ఉపగ్రహాలని 2024 డిసెంబర్ 30న రాత్రి 9 గంటల 58 నిమిషాలకి ప్రయోగించబోతున్నారు. 2 చిన్న వ్యోమనౌకలని ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ టెక్నాలజీని ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఈ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోతుంది. ఈ ప్రాజెక్టుకి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పాడెక్స్ అని పేరు పెట్టారు. చంద్రయాన్-4, భారత అంతరిక్ష కేంద్రం వంటి భవిష్యత్ మిషన్స్కి ఈ మిషన్ విజయవంతమవడం చాలా కీలకం. మానవ సహిత గగన్యాన్ మిషన్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగంలో గంటకి 100 కిలోమీటర్ల వేగంతో కక్షలో తిరుగుతున్న 2 ఉపగ్రహాలని అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసం 2 ఉపగ్రహాల వేగాన్ని గంటకి 0.036 కిలోమీటర్లకి తగ్గించడం అతిపెద్ద సవాల్. దీని కింద చేజర్, టార్గెట్ అనే 2 ఉపగ్రహాలు అంతరిక్షంలో చేరి ఒకటిగా మారబోతున్నాయి.